జీవితం అది కూడా ఉంటుంది. కానీ అంతకు మించిన సమాధానం ఏంటి అని మనం చూస్తే, వీళ్ళు దేవుణ్ణి స్తుతిస్తూ ఏమంటున్నారు 26:3లో, ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడదు. ఇక్కడ దేవుణ్ణి స్తుతిస్తూ దేవుణ్ణి కీర్తిస్తూ ఈ యూదా ప్రజలు ఏమంటున్నారు, ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో నీవు వానిని పూర్ణ శాంతి గలవానిగా కాపాడదు. పెర్ఫెక్ట్ పీస్ అన్నమాట. అంటే ఇది అసలు మన ఎఫర్ట్ వల్ల మనం పొందలేం. మనం ఏదో ఇన్వెస్ట్ చేసి మన సంతోషం కోసం, మన సమాధానం కోసం మనం రకరకాలుగా డబ్బును ఖర్చు పెడతా ఉంటాం, లేకపోతే రకరకాల ప్లేసెస్కి వెళ్తూ ఉంటాం మనకి పీస్ ఆఫ్ మైండ్ కొరకు. కానీ దేవుడు అలాంటి సమాధానం కాదు, అలాంటిది కాదు. దేవుడు ఇచ్చేది ఎలాంటిదంటే పర్ఫెక్ట్ అన్నమాట. పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదు.